ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉన్నారనుకుందాం. ఇప్పుడు ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉన్నారనుకుందాం. 10 మంది ఒకేలాంటి మనస్తత్వం కలిగి ఉంటారా? ఒక్కొక్కడు ఒక్కొక్క మనసు కలిగి ఉంటాడు. కానీ ఈ తండ్రి ఎవరైతే తండ్రి మాట వింటున్నారో వాళ్ళకి మాత్రమే మధ్యాహ్నం భోజనం పెట్టి మిగతా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టకుండా ఉంటాడా? గుర్రం గుడ్డిదైనా దానా తప్పదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించే వారికి మాత్రమే దేవుడు పోషిస్తాడు అనుకోవడం ఇది చాలా అపహాస్యం. దేవుడు అందరినీ పోషిస్తాడు, కాకపోతే ఆలోచిస్తాడు ఎప్పటికి తెలుసుకుంటాడో అని చెప్పి, ఎప్పటికి తెలుసుకుంటాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రభు బాధపడుతూ ఉంటాడు. లోబడిన ప్రజల వైపు దినమెల్లా నా చేతులు. ఇప్పుడు మా చిన్నపిల్ల ఉంది. మా చిన్నపిల్ల ఏం చేసిందంటే మొన్న డైపర్ కింద పడిపోయింది. ఏం పడిపోయిందండి? డైపర్ కింద పడిపోయింది. డైపర్ మీద ఏముంటుంది? బొమ్మ ఉంటుంది, పిల్లల బొమ్మ. ఆ పిల్ల ఏం చేసిందంటే ఆ కింద డైపర్ని ఇలా ఎత్తుకుని అమ్మో పిల్లకి ఏడుతుంది, పిల్లకి దెబ్బ తగిలింది అంది. అసలు నిజానికి అక్కడ పిల్ల ఉందా? ఏమీ లేదు. అక్కడ ఏం చూసింది? తెలీదు, తెంగరోడు. వీడికి తెలీదు అసలైన దేవుడు ఎవరైన విషయం తెలీదు. ఆయన సృష్టించినటువంటి దేవుడు ఎవరైన విషయం తెలీదు. ఆయన నిర్మించినటువంటి నిర్మాణకుడు ఎవరైనా విషయం తెలీదు. మనల్ని నిర్మాణించిన నిర్మాణకుడు ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రజలందరూ నడవాలి. అది ప్రభువు కోరుకునేటువంటి విషయం. ఇప్పుడు